డీలిమిటేషన్ దంగల్కు రంగం సిద్ధమైంది. మహిళా బిల్లుపై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. బిల్లు ఆమోదానికి 3/2 మెజారిటీ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలా గట్టెక్కుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమలు చేసేందుకు మోదీ సర్కార్ తలపెట్టిన కీలక కసరత్తు తుది దశకు చేరింది. మహిళలకు 33% రిజర్వేషన్ల అమలే అజెండాగా 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లుల్ని సభ ముందుకు తెచ్చింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి డిమాండ్ మేరకు ఈ అంశంపై డివిజన్కు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం 3 బిల్లుల్ని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. స్పీకర్ అనుమతితో బిల్లులపై మొదలైన చర్చ గురువారం అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. దేశంలోని అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని, డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. అలాగే 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తున్న కానుక కాదని, అది వారి హక్కు అన్నారు. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, తమకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదన్నారు మోదీ. हमें क्रेडिट नहीं चाहिए। जैसे ये पारित हो जाए, मैं कल एडवर्टाइजमेंट दे करके सबका धन्यवाद करने के लिए तैयार हूं। सबकी फोटो छपवाने के लिए तैयार हूं। क्रेडिट आप ले लो, चलो। क्रेडिट की चिंता है क्या है जी? ले लो ना क्रेडिट। आपको जिसकी फोटो छपवानी है सरकारी खर्चे से हम करवा देंगे। మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని విమర్శించారు. लेकिन सत्ता बनाए रखने की महत्वाकांक्षाओं को परे करके देश के हित के लिए सही निर्णय लेना अलग है। शायद हम आदरणीय प्रधानमंत्री महोदय जी से आज ये उम्मीद नहीं रख सकते, क्योंकि वह समस्याओं से घिरे हुए हैं। उन पर अंतर्राष्ट्रीय दबाव बहुत है। महिला आरक्षण जैसे ऐतिहासिक कदम को उन्होंने सत्ता को बनाए रखने का एक कमजोर बहाना बना दिया है. ఇక మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ఇవాళ సాయంత్రం 4ంటికి లోక్సభ కీలక ఓటింగ్ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మోదీ తన ఛాంబర్లో కీలక భేటీ జరిపారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పలు ఎన్డీఏ పక్షాల నేతలు తదితరులు అందులో పాల్గొన్నారు. రాజ్యాంగ బిల్లు ఆమోదానికి అవసరమైన 3/2 మద్దతు కూడగట్టడంపై వారంతా చర్చలు జరిపారు. రాజ్యాంగ బిల్లు ఆమోదానికి 3/2 మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదానికి మరో 68 మంది మద్దతు అవసరం. మోదీ సర్కారుకు అందుకు అవసరమైన సంఖ్యాబలం లేని నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో ఓటింగ్పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.